బోళము సాంబ్రాణి వేసి జ్ఞానులారాధించిరి, జ్ఞానులారాధించిరి. మేలిమి బంగారమిచ్చిరి, మనసారా మెచ్చిరి, జోహారు జోహారటంచు జ్ఞానులారాధించిరి, జ్ఞానులారాధించిరి. ఈరోజు మనం తూర్పు దేశపు జ్ఞానుల గురించి తెలుసుకుందాం. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు అన్నారు. మనం బైబిల్ చదివితే అర్థమవుతుంది, కానీ వారు ఏ దేశానికి సంబంధించిన వారు, ఎవరు, వాళ్ళ పేర్లు ఏమిటో ఈ పూట మనం తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. ఎందుకంటే భవిష్యత్తులో మీరు కూడా పాస్టర్లైనా ఎవరికన్నా సువార్త చెప్పాలనుకున్నా ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. యేసు రక్తమే జయం. ఈ సమయంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం మనం 1 నుంచి 3 వచనాలకు చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. అందరూ బైబిల్ తెరవండి. బైబిల్ లేని వారు సెల్ ఫోన్లో మీరు చదవచ్చు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువు. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి హల్లెలూయా. చాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడిన ఈ యొక్క వేద భాగంలో మనకి ఎవరు కనిపిస్తున్నారు? తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు మనకి కనపడుతున్నారు. ఈ 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు అలానే 12 వచనాల వరకు చూసినట్లయితే వీరి గురించి ఉంటుంది. ఈ తూర్పు దేశం నుండి వచ్చిన ఈ జ్ఞానులు యేసయ్యకు ఏమేమి సమర్పించారో మనం చూసినట్లయితే అదే 2వ అధ్యాయము 10వ వచనం నుంచి చూసినట్లయితే దేవుని బిడ్డలారా, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుని దేవాలయం బట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజు మన యొక్క వాక్యాంశము తూర్పు దేశము జ్ఞానులు ఎవరు అన్న దానిని పూట మనం కాస్త లోతుగా ధ్యానం చేయబోతున్నాం. ఆయన బోళాన్ని సాంబ్రాణిని ఎందుకు ఆయనకి బంగారాన్ని కానుకలుగా సమర్పించారు, దాని యొక్క నిదర్శనం ఏంది, దాని యొక్క సాంకేతికత ఏందో అన్నది ఈ పూట మనం ధ్యానం చేసుకుంటున్నాం. కావున
కొద్ది నిమిషాలు అందరూ ఈ యొక్క ఆలోచన అన్నిటికీ చెట్టు కట్టేయండి, వదిలేయండి. అందరూ వీలైతే మీ బైబిల్స్ మూసి నాకెళ్ళి చూడండి. ఎందుకంటే నేను నాకెళ్ళి చూస్తున్నప్పుడు వింటున్నారా లేదా అనేది నేను గ్రహిస్తాను. ఏ శ్రద్ధమే జయం. వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం వస్తుంది. ఈ అతి దినాలలో మనుషులు ఏం చెదిరిపోయిందంటే విశ్వాసం అనేది సాధారణ లేకుండా చేస్తాడు. కావున మనం తెలుసుకునేటప్పుడు ఎక్కువగా ఏం పని చేస్తుంది? అపవాదైన సాధారణ పని చేస్తుంది. కావున మనం వాక్య సందేశాన్ని ప్రారంభించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తూర్పు దేశంలో వచ్చిన జ్ఞానుల గురించి మనం కానీ చూసినట్లయితే ఏంటంటారా, మనకి బైబిల్లో చూసినట్లయితే ముగ్గురు దేవునికి కాంత అర్పించినట్లు మనం చూస్తాం. కానీ చరిత్రలో మనం రియాలిటీగా చూసినట్లయితే జ్ఞానులు ముగ్గురే కాదు, అనేక మంది వచ్చి ఉన్నారు. హల్లెలూయా. అయితే ప్రధానంగా ముగ్గురిని చూపెట్టారు. ఈ ముగ్గురులో మన బైబిల్లో అయితే వాళ్ళ పేర్లు అయితే లేవు, కానీ చారిత్రక గ్రంథాలలో ఏమని ఉన్నది మనం కాస్త అధ్యయనం చేసినట్లయితే వాళ్ళ పేర్లు వచ్చేసి మూడు. ఎంతమంది వచ్చారు? ముగ్గురు జ్ఞానులు. ముగ్గురు జ్ఞానులు వేటి మీద వచ్చారు? ఏమెక్కి వచ్చారు? గుర్రాలు ఎక్కువ వచ్చారా? ఒంటెలు ఎక్కువ వచ్చారా? లేదా గాడిదలు ఎక్కువ వచ్చారా? చెప్పలేదు. జ్ఞానులు గుర్రాల మీద వచ్చారా? గాడిదల మీద వచ్చారా? ఏంటంటే పట్ల ఇప్పుడు మీరు ఒక ఊరు వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలి, లేదా గుంటూరు వెళ్ళాలి, మీరేం ఎక్కుతారు? కాస్త సింపుల్గా పోవాలనుకుంటే ట్రైన్ ఎక్కుతాం, ఇంకా స్పీడ్గా వెళ్ళాలనుకుంటే బస్సు ఎక్కుతాం. కానీ పూర్వకాలంలో ఏం లేవు కదా. పూర్వకాలంలో ఉండే వాహనాలు ఏమిటి? పూర్వకంగా చెప్పట్లేదు, నేను ఆలోచించాను. ఒంటెలో చెప్పనేంటి? ఒంటెలో క్రిస్మస్ ఈ కాలంలో చూసినట్లయితే పోస్టర్స్ కానీ అక్కడ బ్యానర్ల మీద ముగ్గురు జ్ఞానులు ఎక్కి వేటి మీద ప్రయాణం చేస్తారు? ఒంటెలెక్కి ప్రయాణం చేస్తారు. మీలలో ఒంటెలెక్కిన వాళ్ళు ఉన్నారా? ఒంటెలెక్కి చేయాలి. వాళ్ళు ఎక్కారా? ఒంటెలని చూసిన ఎంత ఉంది? వెరీ గుడ్. అంటే నేను ఎవరు చూడలేదా? నేను ఒంటె ఎక్కాను. ఎక్కడంటే కన్యాకుమారి ఉన్నప్పుడు బీచ్ ఒప్పున ఒంటెలు ఒప్పున్నారు. దాన్ని ఒక 2 రౌండ్లు తిప్పినందుకు 100 రూపాయలు అయ్యారు. చేసి రాత్రే ఆడొకసారి 2018వ సంవత్సరంలో మాచర్లో వస్తే మాచర్లో కూడా ఒంటెలను ఎక్కి ఉన్నాను. అయితే ఈ ఒంటెలు ఎక్కడ ప్రయాణం చేస్తాయి? ఎడారుల్లో ప్రయాణం చేస్తాయి. అందుకని వాటిని ఎడారి వాళ్ళని కూడా అంటారు. హల్లెలూయా. అయితే ఈ యూదయ బెత్లెహేము ప్రాంతంలో ఎవరి కాలంలో యేసయ్య జన్మించాడు? రాజైన హేరోదు దినములందు. అంటే యేసు ప్రభువు వారు డిసెంబర్ 25వ తారీఖున అర్ధరాత్రి ఆయన జన్మించుకున్నాడు. హల్లెలూయా. వాటికి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అవి క్రిస్మస్ పండుగ రోజు మీకు వివరంగా చెప్పబోతున్నాను. హల్లెలూయా. అయితే దేవుని ఎట్లాగా గమనించండి, ఈ హేరోదు ఆ దినాలలో దేనిని పరిపాలన చేస్తున్నాడు? యెరూషలేముని వాడు పరిపాలన చేస్తున్నాడు. హేరోదు ఎలాంటి క్రూరుడు అంటే వాడంత క్రూరుడు ప్రపంచంలో ఎవ్వరూ ఉన్నారు. అతని రాజ్యానికి ఎవరిని ఎసురు పెట్టినా తెలిస్తే వాళ్ళని అక్కడే చంపించేసేవాడు. తన భార్యను చంపించాడు. తన కుమారు స్నానానికి రాజులవుతున్న తన కుమారుని కూడా వాడు చంపించినట్టు కూడా ఉన్నది. అయితే దేనికట్లారా అక్కడ బతుకున్నంత కాలం
ఎవరు కూడా అతని సింహాసనానికి ఎసురు పెట్టే పనులు కావాలి. బైబిల్లో చూసినట్లయితే ముగ్గురు కుమారులోనే ఉంటుంది. తిబెరియసు, అర్కెలాయి, ఇంకొక అతను పేరు ఉంటుంది, అది తర్వాత మీకు చెప్తాను. ఈ విధంగా ఉంటుంది. కానీ రియల్గా చూసినట్లయితే హేరోదుకి 10 మంది కుమారులు, వాళ్ళు కూడా మోచుకోత పోసి చంపేస్తాడు. అతడు తమ్ముడికి సింహాసనం అడ్డని తమ్ముడిని చంపించేశాడు, అన్నదని సన్నను చంపించేశాడు. అతను బతికినంత కాలం అతడే రాజ్య పరిపాలన చేయాలి. హేరోదు చనిపోతే మరి ఎవరో ఏడవరో పేడ పెరగడం ఏందనేసి అనుకుంటారు. కానీ ఈ యొక్క ఎక్స్ట్రీమ్ పట్టణం ఎవరందరిలో ఉన్నది? రోమియోల యొక్క అందరిలో ఉన్నది. హల్లెలూయా. అయితే ఆ దినాలు మరి హేరోదు చనిపోయినప్పుడు వాడి పేరు ప్రఖ్యాత కోసం గొప్ప దేవాలయం వాడు కట్టించాడు, ఎక్స్ట్రీమ్ దేవాలయం. దాన్ని అతడు చనిపోయినప్పుడు ఎవరు ఏడవరు కదా. ఆ ఏడవనందుకు ఆ ప్రాంతంలో ధనవంతులు కొంతమంది ఉంటారు కదా, నీతి నిజాయితీగా జీవించేవాళ్ళు, వాళ్ళందరినీ నిర్దాక్షిణ్యంగా ఒక 300 మంది చంపించేశాడు. ఎందుకు? వాళ్ళు చచ్చినా యోగిస్తులు అనేసి. అలాంటి కషాయం వాడు ఈ హేరోదు, ది గ్రేట్ హేరోదు అని కూడా అంటారు. యెరూషలేము దేవాలయాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టించాడు అతడు? 40 సంవత్సరాలు కట్టించి ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలారా, ఆ దినాలలో యేసు ప్రభువు జన్మించాడు. మరి ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏ విధంగా యేసయ్య జన్మించాడు అన్న సత్యాన్ని వారు గ్రహించి ఉన్నారంటే దేవుని బిడ్డలారా, వీరు తూర్పు దేశపు జ్ఞానులు. అంటే ఒక అతను ఇరాన్కు సంబంధించిన వాడు, ఇంకొక అతను సౌదీ అరేబియాకి సంబంధించిన వ్యక్తి, ఇంకొక అతను ఆయన ఇథియోపియా దేశానికి సంబంధించిన వ్యక్తిగా మనం చూస్తాం. అయితే మనకి ప్రయాణానికి ఏ ఉపయోగం ఎక్కువగా ఉంటాయి? గుర్రం ఎక్కినా సరే ఈ నుంచి గంగవరం కూడుకోవాలంత దూరం పోయినా సరే వాళ్ళకి ఏమవుతాయి? కళ్ళు తిరుగుతాయి, కళ్ళు కూడా తిప్పేస్తుంది. ఒంటెలకు సాఫీగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ జ్ఞానం గురించి ప్రవచనం ఉన్నది, తెలుసా? ఎప్పుడన్నా విన్నారా దీని గురించి? ఒకసారి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే ఒంటెల గురించి ప్రవచనం చూస్తాం. ఒంటెల సమూహము బంగారమును తీసుకొని వచ్చెదరు, యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ కూడుకొనును. చాలు. హల్లెలూయా. అర్థమైందా? ఈ క్రిస్మస్ జ్ఞానుల గురించి ఇది కూడా ఏమిటి? ప్రవచనమే. అయితే దేవుని బిడ్డలారా, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో యేసు ప్రభువు జన్మించి ఉన్నారు. అయితే ఈ జ్ఞానులు యేసయ్యను దర్శించడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వయసు ఎంత? అక్షరాలుగా 2 సంవత్సరాలు. ఎంత? 2 సంవత్సరాలు. మనము ఇక్కడ 2వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, హేరోదు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి అంటే ఏమయ్యారు? భయపడ్డారు. ఎలాంటి క్రూరుని కషాయుడి కాలంలో యూదులకి రాజుగా మళ్ళీ కొత్త సింహాసనం ఎక్కడానికి ఎవరు అనేసి చెప్పేసరికి ఇంకా ఈ హేరోదు అనబడిన వాడు ఎంతమందిని చంపేస్తాడు అనేసి వాళ్ళు ఏం చేశారు? భయపడ్డారు, కలవర పడిదనేసి. కాబట్టి ప్రధాన యాజకులు ప్రజలను, శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగారు. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే అనేసి చెప్పారు. అంటే ఆ యొక్క శాస్త్ర గ్రంథాలలో అన్నిటిని వారు
తిరగేసినప్పుడు ఖచ్చితంగా మెస్సయ్య ఈ ప్రాంతంలోనే జరిగించాడన్నది వారికి అర్థమైపోయింది. హల్లెలూయా. కానీ చూడండి, ఇక్కడ ఏదో పిలిస్తే ఏంటంటే ఈ చిన్న బిడ్డగా ఉన్న యేసు ప్రభువును కూడా చంపడానికి కుయుక్తిని పని ఉన్నాడు. అంటే ఇక్కడ వాళ్ళు పరిశీలన చేశారు. అర్థమైందా? పూర్వకాలము ఎవరు ప్రవచించారు యేసయ్య పుడతాడని? మేకా ప్రవక్త ప్రవచించాడు. మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. అట్లనే యెషయా గ్రంథము 7:9లో ఉంటుంది. అట్లనే 9వ అధ్యాయంలో కూడా ఉంటుంది. అట్లనే సంఖ్యాకాలంలో చూసినట్లయితే బిలాము ప్రవక్త కూడా నక్షత్రం యాకోబులో ఉదయించునని బిలాము ప్రవక్త కూడా బోధించాడు. బిలాము ప్రవక్త ఎక్కడంటే వాడిది కూడా సిరియాలోనే. ఈయన గురించి కూడా మీకు ముందు రోజుల్లో చెప్తాను. హల్లెలూయా. అయితే ఇక్కడ వాళ్ళందరూ పరిశీలన చేసినప్పుడు యేసుక్రీస్తు వారు జన్మించి ఉన్నారు. హల్లెలూయా. మరి హేరోదు సింహాసనానికి యేసుడు కదా, డైరెక్ట్గా ముందు మీరు వెళ్ళి అతడు ఎక్కడ ఉన్నారో అతను పూజ చేసి రండి, నేను కూడా వెళ్ళి ఆయనకి పూజ చేస్తానని కుయుక్తితో వాడు అన్నాడు. అయితే దేవుని పెట్టారా, ఇక్కడ బెత్లెహేములోనే ఆయన జన్మించి ఉన్నాడని తెలిసిపోయింది. అర్థమవుతున్న మాటలు. అందుకనే యూదే బెత్లెహేమ, నువ్వు యూద ప్రధానులలో ఎంత మాత్రమును అర్థమైన దాను కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చిన ప్రవక్త ద్వారా వాయబడి ఉన్నది. హల్లెలూయా. ఈ మాట ఎక్కడ ఉంది? మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, అంతటా హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువుని విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేను వచ్చి ఆయన పూజించినట్టు నాకు వర్తమానం చెప్పి వారిని బెత్లెహేములకు పంపాను. అంటే ఈ బెత్లెహేములో ఆయన ఏ ఇంట్లో పుట్టాడు, ఎట్లా ఉంటుందో మొత్తం సమాచారం ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఉండనేసి హేరోదు చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ జ్ఞానులు సరైనేసి వారు వెళ్ళారు. వాళ్ళ రాజమాట విని బయలుదేరిపోతుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువున్న చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. అంటే మీరు దేని గురించి పరిశీలన చేసుకుంటూ వచ్చారు? అందరు వినాలి. హల్లెలూయా. వారు దేని గురించి పరిశీలన చేశారంటే, వారు ఇరాన్ దేశానికి ఒక అతను సంబంధించిన వ్యక్తి. వారి యొక్క గ్రంథాలలో ఏమని ఘోషించి ఉన్నది? రక్షకుడు పుట్టినప్పుడు ఆకాశంలో గొప్ప నక్షత్రం ఉదయిస్తుందనేసి వారి గ్రంథాలలో ఉంది. బుక్ ఆఫ్ జండావస్థ అనే దాంట్లో ఉంటుంది. వీరు ఇరానీయులు, పారసీకపు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు. అయితే మా చరిత్రలో చూసినట్లు వీరి పేరును మనగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ నక్షత్రము ఉదయించినప్పుడు ఎక్కడ తీసుకుని వచ్చింది? యేసు ప్రభు వారు ఎక్కడ జన్మించారో అదే ఇంటి మీద ఆ నక్షత్రం నడుచుకుంటా వచ్చేసింది. హల్లెలూయా. అంటే అప్పుడప్పుడు కొన్ని తోకచుక్కలు రాలిపోవడం చూస్తూ ఉంటాం. చూశారా? తోకచుక్కలు అప్పుడప్పుడు రాలిపోతాం. ఎంతమంది చూశారు? హల్లెలూయా. ఎలాంటి నక్షత్రం యేసు ప్రభువు వారు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంటి మీదకి వచ్చి నిలిచిపోయింది. వారు వచ్చి తమ పెట్టెను విప్పి ఏమేమి ఇచ్చారు? బంగారం, సాంబ్రాణి, గోళం. ఈ బంగారం అర్పించిన వ్యక్తి ఎవరి పేరు? ఆయన పేరు ఏమో చెబుతుందా? మీరైతే రాసుకోండి. ఆయన పేరు కాస్పర్. బంగారం అర్పించిన మొదటి జ్ఞాని పేరు ఏంది? కాస్పర్. ఇతను ఎక్కడి నుండి వచ్చారు? సౌదీ అరేబియా. ఈ సౌదీ అరేబియాలో మంచిగా బంగారం దొరుకుతుంది. బంగారాన్ని మొదటగా
కాస్పరు అర్పించాడు. హల్లెలూయా. తర్వాత చూసినట్లయితే ఆయనకి ఏమర్పించారు? సాంబ్రాణి అర్పించారు. సాంబ్రాణి అర్పించిన వ్యక్తి పేరు మెల్కాయ. ఇతడు ఇరాన్ దేశస్థుడు. మెల్కాయ ఇతను ఏ దేశస్థుడు? ఇరాన్ దేశస్థుడు. పెద్దవాళ్ళు చదువుతుంది కదా, ఇరాన్ దేశంలో ఆ కంట్రీ నుండే ఇతను కూడా వచ్చాడు. హల్లెలూయా. తర్వాత వచ్చేసి బెల్తాజర్. ఈ బెల్తాజర్ ఇథియోపియా దేశం నుంచి వచ్చాడు. ఇతను ఏమర్పించాడు? బోలం. చెప్పండి. మొదటి జ్ఞాని ఏమర్పించాడు? బంగారం. రెండవ జ్ఞాని ఏమర్పించాడు? సాంబ్రాణి. మూడవ జ్ఞాని ఏమర్పించాడు? బోలం. ఇది పేరు ఒకసారి. మొదటి జ్ఞాని పేరు ఏంది? రెండవ జ్ఞాని పేరు ఏంది? మూడవ జ్ఞాని పేరు? ఇది మీరు చచ్చిపోయేదా గుర్తు పెట్టుకోండి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. హల్లెలూయా. కృష్ణుడు దేవుని పిల్లలారా, ఇక్కడ వీరు బంగారం, సాంబ్రాణి, బోలాన్ని ఆయనకు అర్పించారు. ఇక్కడ మొదటగా అర్పించిన కాస్పర్ గారి గురించి చూసినట్లయితే ఇతను సౌదీ అరేబియా నుంచి వచ్చి ఉన్నారు. ఈయన ఏమర్పించారు? మొదటిగా బంగారం. ఈ బంగారం దేనికి సాదృశ్యం అంటే రాజరికానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? రాజరికానికి సాదృశ్యం. ఆనాడు రాజును దర్శించడానికి వచ్చినప్పుడు ఎక్కువగా వారికి ఏమిస్తారు? బంగారాన్ని కానుకలుగా ఇచ్చి వారి హృదయాలను సంతోషపెడతారు. హల్లెలూయా. సొలొమోను జ్ఞాని ఆయన గురించి చూసినట్లయితే ఆయన్ని దర్శించడానికి ఎవరు వచ్చారు? షేబా దేశపు రాణి వచ్చింది. ఈవిడ కూడా ఈ సౌదీ అరేబియా, ఇథియోపియా ప్రాంతానికి చెందిన వ్యక్తే. హల్లెలూయా. ఆయన జ్ఞానాన్ని పరిశీలన చేయడానికి ఆవిడ వస్తుంది. ఏం తీసుకొని వస్తుంది? బంగారాన్ని. పెద్ద బంగారాన్ని ఆవిడ బండ్ల మీద వేసుకొని వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అయితే సొలొమోను జ్ఞానాన్ని పరిశీలన చేయడానికి ఆవిడ పరీక్ష పెట్టింది. ఆ పరీక్ష ఏమిటంటే సొలొమోను ఇంత జ్ఞానం వేసి ప్రపంచం అంతా పోగుతున్నారు, ఇతడు జ్ఞానం ఎంతో నేను అంచనా వేస్తాననేసి ఆవిడ ఏం చేసింది? 2 పువ్వులు పెట్టింది. ఒకటి ప్లాస్టిక్ పువ్వు, ఇంకోటేమో మామూలుగా మనకు పుష్పించే ప్రకృతి సంబంధమైన పుష్పం. ఆ పువ్వులను పెట్టినప్పుడు 2 ఈక్వల్గా ఉన్నాయి. మనమైతే ఏది నిజమైందంటే గుర్తుపట్టలేదు. వేసినట్టునే జయం. ఏది ప్లాస్టిక్తో ఏది న్యాచురల్తో తెలుసుకోవాలనే పందెం పెట్టింది ఆవిడ. అది ఎవరికి చెప్పలేదు. అయితే సొలొమోను ఆ సమయంలో ఏం చేశాడంటే ఆయన, ప్రభువా జ్ఞాన వివేకములు ఇచ్చేవాడు నువ్వే, ఈ పరీక్షలో ఏది నిజమైన పుష్పమో ఏది ప్రకృతి సంబంధమైనది కాదో అనేసి ఆయన ప్రార్థన చేసినప్పుడు ప్రార్థించగానే ఒక తూనెగలు చూశారా మీరు? తూనెగలు చూశారు. ఓకే, ఈ తూనె వచ్చి ఏదైతే న్యాచురల్ పువ్వుగా ఉంటుందో ఆ పువ్వు మీద వారేసి వెళ్ళిపోయింది. వేసిన అర్థమే జయం. ఇదే న్యాచురల్ పువ్వు వేసి చూపెట్టినప్పుడు ఆ జ్ఞానానికి ఆవిడ అవాకైపోయి చప్పట్లు కొట్టి అతని జ్ఞానాన్ని తెలుసుకొని ఆయనకు కొన్ని కోట్ల కేజీల బంగారాన్ని సమర్పించేసి ఆవిడ వెళ్ళిపోయింది. రాజును దర్శించడానికి ఏం తీసుకుని వస్తారు? పూర్వంలో బంగారం. చెప్పండి. బంగారాన్ని తీసుకొని వస్తారు. హల్లెలూయా. అంటే మన ప్రభు ఎవరు? రాజులకు రాజు, ప్రభువుకు ప్రభువుగా ఆయన ఉన్నాడు. ఆయన పేదవాడుగా పుట్టి ఆయన రాజ్యాన్ని స్థాపించారు. ప్రపంచం అన్ని రాజ్యాలు కూలిపోయాయి. ఏ రాజ్యం కూడా శాశ్వతమైన రాజ్యంగా లేదు. యేసు ప్రభు స్థాపించిన ఈ రాజ్యం నేటికి కొనసాగుతుంది. ఎందుకని? ఆయన రాజులకు రాజు, ప్రభువుకు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఆయనకి ఏం సమర్పించారు? బంగారాన్ని సమర్పించారు. హల్లెలూయా.
తర్వాత మనం చూసినట్లయితే ఆయన తర్వాత ఏమి సమర్పించారు? సాంబ్రాణి అర్పించిన దాని పేరు చెప్పండి. వాత్సల్య ఒక్కటే చెప్పింది, ఎందుకు చెప్పట్లేదు? ఎంత లేదా లేదుగా నువ్వు తిరగట్లేదు. హల్లెలూయా. అందరూ రెండవ వ్యక్తి పేరు ఏంటండి? మిల్కాయ. ఇతను ఏం సమర్పించారు దేవుని సన్నిధిలో? సాంబ్రాణి మనం ఎందుకు చేస్తాం చెప్పండి? సాంబ్రాణి అనేది ధూపం. ఇందాక మన యెషయా గ్రంథంలో మనం చదివినాం. వాళ్ళు ఏం చేశారు? ఒంటెల మీద ఉంచి బంగారం ఇచ్చారు. ధూప ద్రవ్యాలు అంటే సాంబ్రాణి కింద కూడా ఇది వస్తుంది. యేసురక్తమే జయం. హల్లెలూయా. ఈ సాంబ్రాణి ఎక్కువగా మనం చూసినట్లయితే చిన్న పిల్లలు ఉన్నారు, మనకు తెలుసు. చిన్న పిల్లలు వారికి స్నానం చేయించి, తలని స్నానం చేయించి అని నిప్పు కనుకల మీద, ఆ బొగ్గుల మీద అవి వేస్తూ ఉంటారు సాంబ్రాణి. ఈ సాంబ్రాణి వేసినప్పుడు ఆ యొక్క వాళ్ళని కాల్పినప్పుడు ఆ పొగ వాళ్ళకి వెళ్ళిపోయి చక్కగా నిద్రపోతారు. హల్లెలూయా. చిన్నప్పుడు ఆ చిన్నారి కరుణ కూడా చిన్నపిల్లలకు మా నాయనమ్మ సాంబ్రాణి వేసినంతనే జయం. ఈ సాంబ్రాణి దేనికి సాదృశ్యము? ఒక ధూపం, పొగ. సాంబ్రాణి అనేది మంచి సువాసన వస్తుంది. అప్పుడప్పుడు అట్టగా చెట్లు కూడా ఆ యొక్క అట్టగా మార్గానికి పెట్టి గట్టిగా తలుపేసి సాంబ్రాణి కడ్డీలు పెట్టేవాళ్ళు. లేదా అది అవి ఉంటాయి, మన పేరు ఉంది, ఐడియా లేదు. అది పెట్టినప్పుడు ఆ యొక్క పొగ అనేది వెదజల్లి ఆ ఉడకపోత గట్టిగా కూడా పడిపోతాయి. యేసురక్తమే జయం. అయితే ఈ సాంబ్రాణి అనేది దేనికి సాదృశ్యం? ప్రార్థనకు సాదృశ్యం. చెప్పండి, ప్రార్థనకు సాదృశ్యం. దేవుని సన్నిధిలో యాజకులు కర్ణాటకానికి వచ్చినప్పుడు నిప్పుల మీద ఏం వేస్తాడు? ఆయన సాంబ్రాణి వేస్తాడు. సాంబ్రాణి పోగా పైకి లేస్తుంది. లేచిపోయినప్పుడు అది సువాసన ఇస్తుంది. సువాసన, ఈ సువాసన ధూపంలోనే మన ప్రార్థన ఉండాలి. ఈరోజు మన ప్రార్థనకు ఎందుకని జవాబు రావట్లేదు? మన ప్రార్థన ఎట్లా ఉన్నది? మురికి వాసన వస్తుందా, సువాసన వస్తుందో మనలోనే మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? మన ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్తుందా, వెళ్ళట్లేదా? వినాలి. వెళ్తుందా, వెళ్ళట్లేదా అన్న దానిని మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. మన ప్రార్థన దేవుడు వింటలేదు, అందుకని మనకు జవాబు రావట్లేదు. దానికి మీనింగ్స్, దాని యొక్క సంకేతాలు ఏంటంటే మన హృదయంలో చెడు ఆలోచనలు, చెడు తలంపులు, అబద్ధాలు, దేవునికి వ్యతిరేకమైనవన్నీ మనలో ఉంచుకొని దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన అనేది పైకి పోతుంది కానీ దేవుని దగ్గరికి వెళ్ళదు. అర్థమైందా? పైకి పోయిద్ది కానీ దేవుని దగ్గరికి వెళ్ళదు. ఏంది అంటే దాని రహస్యం, ఆకాశ మండలంలో కొన్ని దయ్యాలు సంచారం చేస్తూ ఉంటాయి. దురాత్మ శక్తులు ఏం చేస్తాయి? సంచారం చేస్తాయి. అర్ధరాత్రి అప్పుడప్పుడు మీరు ఇళ్ళ మీద పడుకుంటే కొంగలు పోతా ఉంటాయి. ఊరు చూసారా? రాత్రిపూట కొంగలు ఎక్కువగా చెట్ల మీద ఉంటాయి అనుకుంటాం. పొరపాటు ఎక్కువగా ఏం చేస్తాయి అంటే ప్రయాణం చేస్తూ ఉంటాయి. దేవుడు సముద్రంలో లూసిఫర్ అయిన అపవాది సాతాను గ్రహించినప్పుడు వాటి అనుచరులన్నిటినీ దేవుడి కిందకు దోశాడు. దోసినప్పుడు భూమి మీద రాకుండా, అటు పరలోకంలో ఉండకుండా ఎక్కడ పడ్డాయి? మధ్యాకాశంలో పడిపోయాయి. అందుకని మీరు పోరాడినది శరీరంతో కాదు, ఆకాశ మండలం సంచరించి అంధకార దురాత్మ శక్తులతో మీరు పోరాటం చేయాలనేసి పౌరవుతులు గారు అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మానవుని యొక్క ఉదయానికి వచ్చి మన ప్రార్థన దేవుని దగ్గర రాకుండా చేస్తున్నాయి. గలతీ పత్రిక
5:19 చూసినట్లయితే శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవి ఏవి అనగా జాగ్రత్తం, పాపం, కామతార్థం, అసూయ, కక్ష, వివేకములు, అసూయలు, ద్వేషాలు, పగలు, ఆఖరికి అల్లరితో కూడిన ఆటపాటల గురించి అక్కడ ఉంటాయి. ఇవన్నీ మన ఇక్కడ పెట్టుకొని ఏడకు వచ్చి కొత్త కోట్లు వేసుకొని ప్రార్థన చేస్తే పరిశుద్ధం అయిపోయాం. చేసినంతమే జయం. అబద్ధమాడి ప్రార్థన చేసిన ప్రార్థన జవాబు రాదు. నువ్వు మోసం చేసి ప్రార్థన చేసినా దాని జవాబు రాదు. నువ్వు బూతులు తిట్టి ప్రార్థన చేసినా జవాబు రాదు. హృదయ రహస్యాలు జరిగిన వాళ్ళు ఎవరు? దేవుడే. చేసినంతమే జయం. ఇవన్నీ పెట్టుకొని ప్రార్థన చేసాము. ఒకరి మూలం తిట్టి వాటిని సారీ చెప్పకుండా మీరు ప్రార్థన చేశారనుకో పోయింది. అవగొట్టుకుని అది పట్టుకు ఆవిడ అబద్ధం ఆడింది. ఆ ప్రార్థన కోటం వీళ్ళని కొట్టుకుంటాయి. అదిగో వాడు బూతులు తిట్టి ప్రార్థన చేస్తే అదిగో వాడు బూతులు తిట్టాడు, వాడు మన పార్టీ పైపోకూడదనేసి అది ఏం చేస్తాయి? ఆపేస్తాయి. అర్థమవుతుందా? అంతా ఎన్నైతే మనలో దేవుడికి వ్యతిరేకమైన ఉంటాయో అవన్నీ మన మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తే జవాబు రాదు. అదే అన్నిటిని ప్రభు సన్నిధానంలో ఒప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే జవాబు ఇస్తాడు. వేసిన అర్థమే జయం. హల్లెలూయా. నువ్వు బలిని అర్పించినప్పుడు, దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మొదట నువ్వు చేయాల్సింది నీ ప్రతిభానితో విభేదం ఉన్న ఎడల దానిని అక్కడే వదిలేసి వెళ్ళి నీకు ఎవరైతే వ్యతిరేకం ఉంటాడో, ఎవడైతే ప్రతివాది ఉంటాడో వాడి దగ్గరకు వెళ్ళి వాడితో సమాధానం పడి మళ్ళీ బలి వచ్చి అర్పించమన్నాడు. అర్థమైందా? ఈరోజు నోరుందనేసి తిట్టేస్తాం, మళ్ళీ వాడికి సారీ చెప్తామా? చెప్పండి. అమ్మా నేను మిమ్మల్ని ఏమంటలేదు, అమ్ముడు ఇది నా గురించి చెప్తాను అనుకుంది. దేవుడు ప్రేరేపిస్తున్నారు, చెప్పేస్తున్నాను. చేసిన అర్థమే జయం. హల్లెలూయా. మనం తినడానికి ముందు ఉంటాం, సారీ చెప్పడానికి ముందుకు అసలు రానేరాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం క్షమాపూర్వకంగా ఉండి మనం ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనకు వెంటనే దేవుడి జవాబును ఇస్తాడు. మీ ప్రార్థన ఎలా ఉండాలి? దేవుని సన్నిధిలో సువాసన ధూపం అనే ఉండాలి. సువాసన ధూపము వేసినప్పుడు ఆ యొక్క సాంబ్రాణి వెళ్ళినప్పుడు దానిని ఇవేమి అడ్డుకుంటాయా? అడ్డుకోలేదు. బిల్డింగ్ ఉంటుంది, బిల్డింగ్ అడ్డుకుంటుందా? ఒకవేళ మీరు అప్పుడప్పుడు ఆ చెత్త నగలు పెట్టినప్పుడు పొగ వస్తుంది, దాన్ని మీరు ఆపగలరా? చేతులతో ఆపలేదు. ఒకవేళ చీర కొంగులు పైట కొంగులు అడ్డపెట్టి ఆపగలరా? ఆపలేదు. ఒకవేళ ఇంట్లో పొగ పెట్టండి, ఆ ఇంటి చుట్టూరు కూడా ఆపలేదు. అది ఎక్కడి నుండి పోయింది? కిటికీ నుండి అయినా పోయింది. హల్లెలూయా. దేనైనా ఆపొచ్చు కానీ ధూపాలు మాత్రం ఎవరి వల్ల కూడా కాదు. ఒకవేళ పెద్ద తీసుకుంటే సక్కన నవ్వుతున్నా కానీ అక్కడి నుండి పోయి కిటికీ వెళ్ళిపోయింది. వేసినంతనే జయం. నీవు కూడా పరిశుద్ధంగా ఉండి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ హృదయంలో పాపాలన్నింటినీ ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన శ్వాసన ధూపములే పైకి చేరుతుంది. హల్లెలూయా. అప్పుడు దయ్యాలు ఏం చేస్తారే? బాము ఆ ప్రార్థన పరిశుద్ధత ఉంది, ఆ ప్రార్థన యథార్థత ఉంది, ఆ ప్రార్థనలో కన్నీటికి ప్రార్థన చేసింది వద్దు దాన్ని పట్టుకుంటే మనం కాలిపోతాం అనేసి పక్కకి వెళ్ళిపోతా చేయాలని. హల్లెలూయా. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుడి సముఖానికి వెళ్ళి ఆ ద్వారా దేవుడు వింటాడు. అప్పుడు ఆయనకు జవాబును తీసుకుని వస్తాడు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. నమ్ముతున్నారా? అదేంటి అలవే చెప్పట్లేదు? హల్లెలూయా. సాంబ్రాణి దేని సాదృశ్యం? సువాసనకు, ప్రార్థనకు సాదృశ్యం. హల్లెలూయా. మూడవ జ్ఞాని పేరేంటి? ఏం పేరు? బెల్షస్సర్. ఇతను ఏ దేశం నుండి వచ్చాడు? ఇథియోపియా దేశం నుంచి వచ్చాడు. హల్లెలూయా. ఈయన ఏం సమర్పించాడు?
బోలం చెప్పండి, బోలాన్ని ఆయన సమర్పించి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి. మూడవది ఏంది? బోలం. ఈ బోలం దేని సాదృశ్యం అంటే యేసు ప్రభువు వారి యొక్క పునరుద్ధానికి సాదృశ్యం. అర్థమవుతుందా? యేసు ప్రభువు వారికి బోలం అనేది పునరుద్ధాన సాదృశ్యం. ఏ విధంగా పునరుద్ధాన సాదృశ్యం అయ్యారనేసి మీరు నన్ను అడిగితే చెప్తారు. ఎట్లా అంటే ఎట్లా బోలం అనేది శరీరాలు కుళ్ళిపోకుండా ఉండటానికి ఇది సాదృశ్యంగా ఉంటాయి. పూర్వకాలంలో ఈజిప్టులు ఏం చేస్తారంటే వీరి యొక్క శరీరాలు కుళ్ళిపోకుండా ఉండటానికి ఈజిప్టు పౌరులు కానీ ఆ రాములు కానీ చచ్చిపోతే వారిని ఖననం చేయడం లేదా పొందబెట్టడం. అర్థమవుతుందా? ఖననం అంటే ఏంది? అగ్నితో కలుస్తారు హిందూ సోదరులు అయితే. మనమైతే ఏం చేస్తాం? మట్లో పూడ్చి పెడతాం. కానీ వీరు ఖననం చేయరు. అట్లనే పూడ్చినట్టు మరి ఏం చేస్తారు అంటే ఆ శవాలను తీసుకొని వెళ్ళి ఈ పిరమిడ్లు ఉంటాయి, పిరమిడ్లలో పెట్టినప్పుడు అక్కడ జరిగే పరిస్థితులు ఏంటంటే జరిగేట్లారా వారు చనిపోయినప్పుడు కొంతమంది ఈ యొక్క వైద్యులు ఉంటారు. ఈ వైద్యులు వెళ్ళి ఏం చేస్తారంటే కొన్ని పరికరాలను తీసుకొని ముఖంలో ఉండే ఫేస్లో ఉండే మెత్తటి అవయవాలను తీసేస్తారు. అంటే కళ్ళని ముక్కుల్లో నుంచి కొన్ని ఒక ముక్కులంటే దానిని పంపించి రోమను గుండెని కాలేయాన్ని పేగులను వాటన్నిటిని బయటకు వేస్తారు. కిడ్నీలు అన్నిటినీ బయటకు వేసిన తర్వాత వాటిని ఎక్కడ నానబెడతారంటే బోలంలో నానబెడతారు. సుమారు 2 నుంచి 3 నెలల దాకా బోలంలో నానబెట్టి బయట తీసి సన్నని నార అంటే కాటన్ కన్నా ఇంకా గొప్పదే దానిని గట్టిగా చుట్టి పెడతారు. అట్లా చేసినప్పుడు కొన్ని వేల సంవత్సరాలు ఆ శరీరాలు కుళ్ళిపోవు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు మనం చూసినట్లయితే కైరో ఈజిప్ట్లో ఉంటుంది. మోసే కాలంలో ఉన్న ఆ పౌరుల యొక్క శరీరాలు నేటికి మనము చూడవచ్చు. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ శరీరాలు ఏమైనాయి అంటే సజీవంగా ఉన్నాయి. ఒకవేళ మీకు గూగుల్ ఫోన్ ఉంది కాబట్టి కైరో మ్యూజియం ఫారోస్ అని మీరు కొడితే ఆ యొక్క వీడియోస్లో వాటిని మీరు చూడవచ్చు. ఏ శాతమే జయం. అయితే బోలము దేనికి సాదృశ్యము? క్రీస్తు పునరుద్ధానానికి సాదృశ్యం. ఈ పునరుద్ధానము ఆయన మరణించి తిరిగి మరలా లేస్తారనే ఒక నమ్మకంతో ఈ రాజు ఆయనకు కానుకలుగా బోలాన్ని సమర్పించారు. అందుకనే నీ పరిశుద్ధుని యొక్క శరీరాన్ని నీవు పురుగు పట్టనీయవు అనేసి అతను మరలా నువ్వు తిరిగి లేపుతావు అనేసి కీర్తన గ్రంథంలో ఉన్నది. అపోస్తలుల కార్యాలయంలో కూడా ఉన్నది. మన యేసయ్య చనిపోయి తిరిగి లేచడానికి సాదృశ్యంగా ఈ యొక్క బోలాన్ని దేవుడికి కానుకలుగా ఆ జ్ఞానులు సమర్పించారు. హల్లెలూయా. చెప్పండి, జ్ఞానులకు వెళ్ళింది మొదటి ఆయన ఎవరు? క్యాస్పర్. రెండవ ఆయన నెలికాయ. మూడవ ఆయన బెల్తాన్సర్. దేవుడి బంగారం బోలం సాంప్రదాయాన్ని అర్పించారు. అయితే యేసయ్య జన్మించిన మొట్టమొదటి దర్శనం చేసుకుందామో చెప్పండి. మొట్టమొదటి దర్శనం చేసుకున్నదే మరియ తల్లి. హల్లెలూయా. యేసు అర్థమే జయం. ఆ తర్వాత గొల్లలు చూశారు. గొల్లలు కూడా ఆయనకి ఏమర్పించారు? గొర్రె పిల్లల్ని అర్పించారు. ఈరోజు దేవుడు మీ హృదయాల నుంచి కోరుకుంటున్న ఏంటంటే జ్ఞానులైతే బోలాన్ని సాంబ్రాణిని అర్పించారు, వాళ్ళైతే గొర్రె పిల్లలను అర్పించారు.
కానీ ఈరోజు నువ్వు దేవునికి ఏమి సమర్పిస్తున్నావు అన్నది ఆయన అడుగుతున్నారు. హల్లెలూయా. అర్థమైందా? ఈ తూర్పు దేశ జ్ఞానుల యొక్క చరిత్ర. వారు ఎక్కడ ఉన్నవారు? గొప్ప గొప్ప రాజవంశం నుండి ఆయన చూడటానికి వచ్చిన గొప్పవారు. ఈ తూర్పు దేశ జ్ఞానుల పేర్లు తెలుసుకున్నాం. వారి గురించి కూడా ఎన్నో సత్యాలను మనం తెలుసుకుని ఉన్నాం. అయితే దేవుడు ఈరోజు నేను ఏమడుగుతున్నానంటే నీ హృదయాన్ని అడుగుతున్నాను. అర్థమవుతుందా? నా హృదయాన్ని ఇచ్చాను, బ్యాప్టిజం తీసుకున్నాను అనేసి అనుకోవచ్చు. కానీ సంపూర్ణంగా ఉన్నావా? సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉన్నావా? నో. ఎక్కడో లోపం, ఎక్కడో పాపం ఏలుబడి చేస్తుంది. దానిని తీసివేసి ప్రభువావేసి నీ హృదయంలో ఆయన చేర్చుకున్నట్లయితే ఆయన నీ కుటుంబంలోనే జన్మిస్తాడు. అప్పుడు నీ కుటుంబం తరతరాలకు ఆశీర్వాదకంగా ఉంటుంది. ఈ జ్ఞానులు కలిగిన వాటిని అర్పించి వెళ్ళారు. కానీ దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? నీ హృదయం. విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి. నువ్వు తెలుసో తెలియక చేసిన ప్రతి తప్పిదాలను ఆయన మరలా క్షమిస్తాడు. దేవుని సమక్షంలో చేసిన ప్రతి అపరాధం క్షమించు ప్రభువా అని ఆయన సన్నిధిలో మొరపెట్టినట్లయితే ఈ జ్ఞానులు తరతరాలు కొనియాడబడుతున్నట్లు దేవుని యొక్క మహిమ కొరకు మనం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుని మనము మన కుటుంబాలు కూడా దీవించబడుతూ ముందుకు సాగిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఈ తూర్పు దేశ జ్ఞానులు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ఆయన రాజులకు రాజు, ప్రభువుకు ప్రభువు, ఆయన చనిపోయి తిరిగి లేచేవాడు అన్న దాని గురించి కూడా వారు మనకి ప్రకటన చేశారు. కావున హేరోదు వలె సత్యాన్ని చంపడానికి మనం ఉండకుండా ఈ జ్ఞానుల వలె అనేకులకు మనం ఏం చేయాలి అని సువార్తను ప్రకటించేవారిగా మనము ఉండాలి. ఇంకా చరిత్ర చూసినట్లయితే మన ఇండియా నుంచి కూడా కొంతమంది ఒక జ్ఞాని కూడా వచ్చాడు. అతను బట్టే ఇండియాకి సువార్త వచ్చిందనేసి కొన్ని రుజువులు కూడా ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా వాటి గురించి మనకి అవసరం లేదు. గొప్ప దేవుడి గురించి మనం తెలుసుకొని ఉన్నాం. ఆ గొప్ప దేవుడు తెలుసుకోవటంలో ఎంత గొప్పదనం అంటే మనము నరకం నుంచి విమోచించబడి పరలోకానికి చేర్చడానికే దేవుడు మన కోసం జన్మించున్నాడు. హల్లెలూయా.